పోర్టల్ ఈజ్ ఆన్. సో మీరు రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. సో ఆ ప్రొసీజర్ అంతా నేను ఐ విల్ డిస్కస్. చేసే ముందర సమ్ జనరల్ కామెంట్స్ ఆన్ వాట్ కేసీ సెడ్ అండ్ వాట్ యూ నీడ్ టు డూ. మీరందరికీ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITsలో there are opportunities and it's a great thing. అయితే first let us talk about IITs. IITsలో there are 3 generation of IITs. Already in this context దీని గురించి వీడియోస్ చేశాను నేను. I hope you have seen the videos. All right, where I have given ranking. మీరు చూడకపోతే చూడండి, అది కంపల్సరీగా ఒక 5 వీడియోస్ ఉన్నాయి. టాప్ 10 IITs, టాప్ 10 NITs, టాప్ 10 IIITs అన్నాను కానీ, బట్ ఐ హావ్ గివెన్ ర్యాంకింగ్ ఆఫ్ ఆల్ ద IITs, NITs అండ్ IIITs. సిమిలర్లీ జోసా కౌన్సిలింగ్ గురించి, షెడ్యూల్ గురించి ఒకటి చేశాను. ఆ తర్వాత CSE వర్సెస్ కోర్, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. అండ్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ లుకింగ్ అట్ బిట్స్ పిలానీలో ఎవరు జాయిన్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలని కూడా ఒక వీడియో ఉంది. సో దీస్ ఆర్ కంపల్సరీ వీడియోస్ దట్ యూ హెవ్ టు సీ, దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, నౌ లెట్స్ కమ్ టు IITs. IITsలో బ్రాడ్లీ వీ హ్యావ్ దట్ ఫస్ట్ జనరేషన్ IITs. ఇది IIT బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మెడ్రాస్. దెన్ సెకండ్ జనరేషన్ IITs స్టార్టింగ్ విత్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఏమోని ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత రోపార్, ఇందోర్, గాంధీనగర్, ఇవన్నీ సెకండ్ జనరేషన్ IITs. అండ్ ఫైనలీ థర్డ్ జనరేషన్ IITs ఆర్ తిరుపతి, బిలాయ్, ధార్వాడ్, జమ్మూ, ఎక్సెట్రా ఎక్సెట్రా అవి. సో ఫస్ట్ జనరేషన్ IITsలో ఏమవుతుంది అంటే డెప్త్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ద నంబర్ ఆఫ్ రిక్రూటర్స్ హు కమ్ will be there from various sectors. As you go down the generations, IT placements will be higher, other placements will be lower. This is a video I discussed actually. If you have seen that video, you will understand this. So, for example, IIT Bombay statistics in presentation a video lo, IIT Bombay lo, the IT placements is just about 25%. Non-IT placements, like for example consulting, finance, FMCG, ఇలాంటి వాటిలో చాలా కంపెనీస్ వస్తాయి. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలాంగ్ టు CSE ఇన్ దోస్ కైండ్ ఆఫ్ IITs, యూ విల్ స్టిల్ బీ ప్లేస్డ్ వెల్. సో అందుకోసం వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ ద టాప్ ఫస్ట్ జనరేషన్ IITs, దిస్ ఇస్ ది అడ్వాంటేజ్. మనం CSE బ్రాంచ్ రాకపోయినా అదర్ బ్రాంచెస్లో కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి. సో మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దోస్ opportunities. Okay, second thing in this connection, let me also tell you that let us take IIT Bombay. IIT Bombay lo there will be, say for example, 800 job offers that are made every year. Totally about 1500-1600 job offers will be made, but their MTech students will be there, tarvata design engineers will be there, and also MBA will be there. Anta kalpon 1500, pure BTech about 800 job offers will be there. So ఈ 800 జాబ్ ఆఫర్స్లో మీకు టాప్ క్లాస్ ప్లేస్మెంట్స్ అంటే 30 lakhs ప్లస్ అలాంటి ప్లేస్మెంట్స్ దెర్ విల్ బి అరౌండ్ 200. అంటే అబౌట్ 25% విల్ బి టాప్ క్లాస్, అబౌట్ 50% విల్ బి మీడియం అంటే అబౌట్ 15-20 lakhs, అండ్ దెర్ విల్ బి లెస్ దెన్ 10 lakhs బాటమ్. సో మనం ఏం చేయకుండా ఆల్ 4 years we sleep, we don't work on our academics, ఏదో ఒక 6.5 CGPA, మన రూమ్లోంచి బయటికి రాము, ఎంటైర్ రూమ్లోనే మనము వీ డోంట్ మేక్ ఫ్రెండ్స్, వీ డోంట్ గో అవుట్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఏమీ లేదు, అకాడమిక్స్ కూడా ఏం లేదు అంటే మనం ఆ బాటంలో ఉంటాం. మనం ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియాలిటీ, దిస్ ఇస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ IITs, రైట్? కొంచెం చురుగ్గా లిటిల్ మోర్ దెన్ దాట్ అకాడమిక్స్లో ఒక 7 to 8 CGPA తెచ్చుకుంటాము, కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ తీసుకుంటాము, కొంచెం మంచి ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తాము, అంటే ఆ మీడియంలో ఉంటాం. కానీ ద రియల్ బెనిఫిట్ IITsకి వెళ్తున్నది దీనికోసం వెళ్ళట్లేదు మీరు. ఆ చైతన్య భారతిలో కూడా వస్తుంది. చైతన్య భారతిలో కూడా ఇఫ్ యు ఆర్ ఇన్ ద టాప్ 5%, యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆఫర్స్. మీరు IITsకి వెళ్తున్నది ఎందుకు? టు గెట్ ద టాప్ 25%. సో ఆ టాప్ 25%కి వెళ్ళాలి అంటే మాత్రము యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే లాస్ట్ 2 years నుంచి కేసీ చెప్తున్నాడు చదవండి, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ నెక్స్ట్ 4 years కూడా చదవండి అంటే యూ విల్ గివ్ అప్ ఆన్ లైఫ్. సో అలా చదివే అవసరం లేదు.
ఈ 2 years మీరు చదివినంత ఇప్పుడు చేసే అవసరం లేదు. యూ షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ అలాంగ్ విత్ స్టడీస్, అదర్ థింగ్స్ ఆల్సో. ప్రయారిటైజేషన్ తెలియాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏ టాస్క్ మీద యూ షుడ్ టేక్ ఇంట్రెస్ట్, అకాడమిక్స్ మీద ఎంత స్పెండ్ చేయాలి, తక్కువ ఎఫర్ట్తో గ్రేడ్స్ ఎలా తెచ్చుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ బి స్మార్ట్ దేర్. ఏదో పొద్దున్న నుంచి రాత్రి వరకు 14 hours ఏదో బట్టి కొడితే లాభం లేదు. లిటిల్ ఎఫర్ట్, హౌ డూ యూ గెట్ మోర్ మార్క్స్, అవి మీకు తెలుస్తాయి. ఆ స్మార్ట్నెస్ మీకు వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఇన్స్టిట్యూట్ యూ విల్ నో. At the same time, extracurricular, making friends with people, that's what Casey was saying. I always tell people, my students, don't ever mix with Telugu people. Mix with non-Telugu people. Meeku awareness vastundi, exposure vastundi. North Indians, for example, they will be very, very aggressive. Aa aggression meeku kuda vastundi. South Indians, especially Telugu vallu chala meek ga, non-aggressive ga ఉంటారు. So you need to learn aggression. You learn it from North Indians. So you'll have to mix with these kind of people. తర్వాత second year వచ్చేసరికి you should have an idea in terms of what you should be doing in life. Casey presented some options. బీటెక్ తర్వాత జాబా, ఐటీలో జాబా, నాన్ ఐటీలో జాబా, కన్సల్టింగ్లో జాబా, బ్యాంకింగ్లో జాబా, ఫైనాన్స్లో జాబా, అనలిటిక్స్లో జాబా, డేటా సైన్సెస్లో జాబా, ఎంఎస్ అబ్రాడా, సివిల్ సర్వీసెసా, ఎంబీఏవా, ఐఈఎస్ఆ, గేటా. యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ సెకండ్ ఇయర్. ఎందుకంటే నెక్స్ట్ 2 years యూ షుడ్ ప్లాన్ ఫర్ దిస్, ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ టు అ ఫైనాన్స్ కంపెనీ, అ డాయిచ్ బ్యాంక్, there are certain things that you should do. You want to get into FMCG, like for example HUL or ITC or PNG or whatever. There are certain things that you should do. If you want to get into a consulting company like KPMG or Bain and Company or Deloitte, there are certain things that you should do. You want to get into an MS, there are certain things that you should do. So idi meeku by the time you finish your second year you should know, and along with that you should also know what are the things that you should do to excel in one of these things. అలా చేస్తేనే మీరు ఆ టాప్ 25%లో ఉంటారు. ఆల్రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ద, వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ టుడే ఇస్ నాట్ ద టైమ్ యాక్చువల్లీ. మీరు అందరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వీల్ హ్యావ్ అ సెపరేట్ సెషన్, వీల్ ఆల్సో డూ అ వీడియో ఆన్ దాట్. బీటెక్లో ఏం చేస్తే మీరు టాప్ క్లాస్లో ఉంటారు. నేను వై ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ ఇస్, నేను చెప్పినట్టు ఇఫ్ యూ ఆర్ ఇన్ ద టాప్ 25%, బ్రాంచ్ డస్ నాట్ మ్యాటర్. అంటే కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది కదా, నేను సిఎస్సిలో చేస్తేనే నాకు అలాంటివి వస్తాయి. నాట్ నెసెసరీ. నాన్ సిఎస్లో కూడా టాప్ ఐఐటీస్లో, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇన్ ది ఐఐటీస్. ద సేమ్ థింగ్ డస్ నాట్ అప్లై టు ఎన్ఐటీస్. ఐఐటీస్ గురించి చెప్తున్నాను నేను. ఐఐటీస్లో నాన్ సిఎస్లో కూడా యూ హ్యావ్ స్కోప్ టు డూ వెల్, బట్ టు డూ వెల్ ఇన్ దోస్ కోర్ సెక్టర్స్ యూ విల్ హ్యావ్ టు బీ ఇన్ ద టాప్ 25%. That is what you have to keep in mind. So if you have the confidence that you can do these things, then branch actually does not matter. All right. So me options lo best IITs loki meer vellachu. But in case you have a doubt, no, I am an introvert, నేను జనరల్లీ మిక్స్ కాను, నేను చేయలేను, నేను ఆల్రెడీ 2 yearsలో చాలా కష్టపడ్డాను, నవ్ ఐ వాంట్ టు రిలాక్స్, ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రము మీరు బ్రాంచ్ గురించి ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఉన్న ఆప్షన్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ బ్రాంచ్ యూ కెన్ గెట్, ఆ బ్రాంచ్కి వెళ్ళాలి. ఐ మై క్లియర్ వాట్ ఐమ్ సెయింగ్? సో అందుకోసము సిట్టింగ్ హియర్ ఐ కెనాట్ సే నీకు ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ బెస్ట్, నీకు ఐఐటి మెడ్రాస్ సివిల్ బెస్ట్, నీకు ఐఐటి ఖరగ్పూర్ మెకానికల్ బెస్ట్. ఐ కాంట్ సే, బికాస్ దిస్ విల్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇందాక ఆల్రెడీ కేసీ చెప్పాడు, వాట్ ఐ వాంట్ టు డూ 10 years from now, I should have an idea. Based on that, I will decide. So నేను దానికి ఇంకో డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను. In these 4 years, what is it that you want to do? Can you do the things that I told you? If you can, then branch is not important, institute is not important. If you have a doubt that okay, నేను అది చేయలేను, I will go to IIT and I will chill, అంటే మీరు ఏం చేయాలి? బెస్ట్ బ్రాంచ్ తీసుకోవాలి, so that placement will become easy for you. Am I clear in this? Okay. Now once I do that, let's quickly get on with JOSA. So JOSA lo basically as you know, the portal is starting. Registration formalities, very simple formalities. Register చేసేసుకోండి, మీరే రిజిస్టర్ చేసుకోండి, అది ఎవరికి ఇవ్వకండి. అది మాకు కూడా, ఎందుకంటే this is a very sensitive thing. This is something that you have to handle it yourself, because your career is dependent. I've seen last few years, I've seen horror stories
ఆఫ్ అ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి ఐఐటి వారణాసిలో వాడికి ఎలక్ట్రికల్ రావాల్సింది, వాడు బికాస్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ హీ హెస్ మేడ్ ఒక 5 year కోర్స్కి పైన ప్రిఫరెన్స్ ఇచ్చేసేసాడు. ఆ తర్వాత అది ఎలిమినేట్ చేయలేదు. ఐ టోల్డ్ హిమ్ టు రిమూవ్ ఇట్, కానీ వాడు పట్టించుకోలేదు. యంగ్స్టర్స్ దే ఆర్ ఇలాంటి చిన్న చిన్న వాటికి పట్టించుకోరు వాళ్ళు. సో ఒక 5 year కోర్సు వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రికల్ 4 year ఎలక్ట్రికల్ కిందకి ఇచ్చాడు. సో దానివల్ల ఫస్ట్ 5 year కోర్స్ అదొకటి వచ్చేసింది వాడికి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. సో మీరే యూజర్ ఐడి పాస్వర్డ్ మీరే పెట్టుకోండి, నెంబర్ 1. ఆల్రైట్. సెకండ్, ఇప్పుడు మనకి ఏముంది, వీ హ్యావ్ స్టార్టింగ్ టుడే 18th is our deadline. Candidate registration and choice filling for academic programs under JOSA ends 5 o'clock 18th June. అంటే మనకి 8 days window, there is a 8 days window available. సో 8 daysలో మనం చేయవలసిందంతా మనం చేయాలి. సో ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ ఫిల్లింగ్ అంటే వాట్ ఈస్ అ చాయిస్? చాయిస్ ఈజ్ అ ఇన్స్టిట్యూట్ ప్లస్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే బ్రాంచ్లో కూడా 4 years 5 years 4 year 5 year ఒక 4 year కోర్స్, 4 year బీటెక్ సివిల్ మెడ్రాస్ కెమికల్ మెడ్రాస్ ఈజ్ వన్ చాయిస్. 5 year బీటెక్ డ్యూయల్ డిగ్రీ కెమికల్ ఐఐటి మెడ్రాస్ ఈజ్ అనదర్ చాయిస్. సో చాయిస్ అంటే వన్ బ్రాంచ్, 4 year 5 year ప్లస్ ఇన్స్టిట్యూట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఏం చేయాలి, ఈ నెక్స్ట్ 2-3 daysలో ఈ చాయిసెస్ అన్నది మీరు ఒక ఎక్సెల్ షీట్లో రెడీగా పెట్టుకోండి. ఎక్సెల్ షీట్ అందరూ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ ఫెమిలియర్ విత్ ఎక్సెల్ షీట్లో. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు సార్ట్ కిందకి పైకి, యూ కెన్ సార్ట్ ఇట్. సో వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ గెట్? సో వాట్ విల్ యూ డూ ఫర్ దిస్? మీరు ఏం చేస్తారు అంటే, జోసా, ఐ హోప్ యూ ఆల్ గోన్ త్రూ జోసా వెబ్సైట్. బిజినెస్ రూల్స్ అని ఉంటుంది, చూసారా మీరు బిజినెస్ రూల్స్? ఓకే, సో కాల్ దిస్ వన్. యా, సో దిస్ ఇస్ బిజినెస్ రూల్. ఓకే, మీరు జోసా వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో బిజినెస్ రూల్ అని ఉంటుంది. ఆ బిజినెస్ రూల్, దిస్ ఇస్ ద డాక్యుమెంట్. సో యూ హ్యావ్ టు గో టు దిస్ బిజినెస్ రూల్. బిజినెస్ రూల్ అంటే ప్రొసీజర్ ఏంటి, ఎలాగా అంత సమ్ ఐడియా విల్ బి దేర్, బట్ ఐ విల్ క్విక్లీ ఈ బిజినెస్ రూల్స్లో ఏముందో నేను ఇప్పుడే చెప్పేస్తాను నేను. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ షెడ్యూల్. షెడ్యూల్లోనేమో మనం 18th అన్నాం. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఈ నెక్స్ట్ 2-3 daysలో మీరు చాయిసెస్ రెడీ చేసుకొని, ఆ చాయిసెస్ ఎలా రెడీ చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఒక ర్యాంక్ వచ్చింది, లెట్ అస్ సే యూ గాట్ 3000 ర్యాంక్. సో మీరు ఏం చేస్తారు, ఈ జోసా వెబ్సైట్లోనే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్ ఉంది, 2023 ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ ట్యాబ్లోకి వెళ్ళి లాస్ట్ ఇయర్ 5th round, ఐఐటీస్ అయితే 5th round, ఎన్ఐటీస్ అయితే 6th round, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్, ఏ బ్రాంచెస్ ఏ ఇన్స్టిట్యూట్స్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ రీసెర్చ్ మీరు చేయాలి కేటగిరీ వైజ్. ఐ కెనాట్ డూ దట్ ఫర్ ఎవ్రీబడి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ర్యాంక్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కేటగిరీ. సో మీరు అది చూసుకొని యూ విల్ గెట్ ఆల్ ది ఆప్షన్స్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్. అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, 3000 మీ ర్యాంక్ అనుకోండి. 3000 అంటే ఒక 2000 పైన, ఓ 2000 కిందన, అంటే ఒక 1000 ర్యాంక్ నుంచి ఒక 5000 ర్యాంక్ వరకు ఏ ఇన్స్టిట్యూట్స్లో ఏ బ్రాంచెస్ వస్తాయి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. దాన్ని మీరు ప్రయారిటీస్ ఇచ్చుకోండి. ఆల్రైట్. సో ప్రయారిటీ, ఇన్స్టిట్యూట్ వైజ్ ప్రయారిటీస్ నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇట్ ఈస్ దేర్ ఇన్స్టిట్యూట్ వైజ్. అన్లెస్ యూ హ్యావ్ అదర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ బ్లైండ్లీ గో బై ద ఇన్స్టిట్యూట్ వైజ్ ప్రయారిటీస్ దట్ ఐ హ్యావ్ గివెన్. సో ఇది మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మీరు బయట, మీరు శ్రీకాంత్ అని ఉంటాడు, శ్రీకాంత్కి మీ నంబర్, మీ టెలిఫోన్ నంబర్ ఇస్తే హీ విల్ సెండ్ యూ దిస్. ఓకే, దిస్ వాట్సాప్లో మీకు ర్యాంకింగ్ ఆఫ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్, అవర్ ర్యాంకింగ్ వీ విల్ గివ్. అన్లెస్ యూ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీ కజినో, మీ నెవ్యూ, మీ నీసో, ఆర్ somebody is studying, he has given you some information, he says IIT Roorkee civil is better, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే you can use that information. But otherwise, if you don't have any information, just go by the ranking that I have given as far as institutes is concerned. As far as branch is concerned, I cannot give any ranking for everybody. It all depends. Whatever we have discussed so far, అవన్నీ యూజ్ చేసుకొని, మీరు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే
ఐ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఆ బ్రాంచెస్ చాయిసెస్ మాత్రం మీరు ఫిల్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ ద థింగ్. ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ మాత్రం ఇది. ఈ బేసిస్ మీద మీరు ఏం చేస్తారు, ఒక ఎక్సెల్ షీట్లో మీ చాయిసెస్ ఫిల్ చేసుకోండి. యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ చాయిసెస్. యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఎన్ని చాయిసెస్ అంటే చాయిస్ ఇవ్వండి. ఇన్ దిస్ కేస్ పేరెంట్స్ కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే యంగ్స్టర్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ చాలా మిస్టేక్స్ చేస్తారు. ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ 3000కి ఏదో వచ్చింది, సో వీడు ఏం చేస్తాడు, ఆ 3000 వరకే పెడతాడు, ఆ తర్వాత ఒక్క ఆప్షన్ కూడా పెట్టాడు. బట్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆర్ ఓన్లీ ఇండికేటివ్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ లాగా ఈసారి కూడా అవుతుందని గ్యారంటీ ఉండదు. ఆల్ రైట్, ఎందుకంటే ప్రిఫరెన్సెస్ చేంజ్, నెంబర్ ఆఫ్ సీట్స్ చేంజ్, చాలా వేరియబుల్స్ ఉంటాయి. సో అందుకోసమే నేను చెప్పాను, మీ ర్యాంకే ఒక 2000 ర్యాంక్స్ కన్నా కిందన, ఇంకా ఓపిక ఉంటే ఇంకో 3000 ర్యాంక్స్ కిందన వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ యూఆర్ గెటింగ్, అవన్నీ ఫిల్ చేసుకోండి. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో లిమిట్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఆప్షన్స్ దట్ యూ కెన్ గివ్, ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి వస్తుంది మీకు. సో ఇది ఫిల్ చేసుకొని జోసా వెబ్సైట్లో ఈ చాయిసెస్ ఫిల్ చేయండి. ఆ చాయిస్ ఫిల్ చేయడం అనేది పెద్ద విషయమేమి కాదు. వేర్ యూ విల్ హ్యావ్ టు ఫిల్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ద బ్రాంచ్. మీరు ఏ ఆర్డర్లో ఫిల్ చేస్తే కంప్యూటర్ అదే ఆర్డర్లో తీసుకుంటుంది. ఆల్రైట్, సో తర్వాత టు ఎయిడ్ యూ దేర్ ఆర్ 2 మార్క్ సీట్ అలొకేషన్స్. సాటర్డే 15th June 2 o'clockకి ఒక మార్క్ సీట్ అయిపోతుంది, ఒక మార్క్ సీట్ అలొకేషన్ అయిపోతుంది. వాట్ ఈస్ ద మార్క్ సీట్ అలొకేషన్? మీలాగే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్ పీపుల్ హూ గాట్ ఇన్ టు ఐఐటి, ఎన్ఐటి, IIIT వాళ్ళందరూ చాయిస్ ఫిల్లింగ్స్ చేస్తారు. అప్పటి వరకు చేసిన చాయిస్ ఫిల్లింగ్ బేసిస్ మీద మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. సో దట్ యూ హ్యావ్ అన్ ఐడియా, ఆర్ యూ ఆన్ ద రైట్ ట్రాక్, ఇస్ దర్ అ ప్రాబ్లమ్ తెలుస్తుంది. సో యూ గెట్ అన్ ఐడియా, బట్ నాట్ నెసెసరీలీ ఇలాగే జరుగుతుంది ఫైనల్గా ఏం తెలియదు, బట్ అట్లీస్ట్ ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ మార్క్ సీట్ అలొకేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ 15th June 2024. దాని బేసిస్ మీద మీరు ఓకే ఆర్ యూ ఆన్ ద రైట్ ట్రాక్, ఏదైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత 17th June మండే 12:30కి మార్క్ సీట్ అలొకేషన్ 2 అయిపోతుంది. అయిపోయిన తర్వాత 18th June whatever you have kept in the system, that is the final. Whatever choices you have kept in the system, that is the final. మీరు లాక్ చేసినా చేయకపోయినా, లాక్ చేస్తే మీరు అంతకుముందు కూడా లాక్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ అడ్వైజ్ యూ టు లాక్. మీరు లాక్ చేయకండి అనవసరంగా, ఎందుకంటే ఆ తర్వాత మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే పెద్ద తతంగం అది అవ్వదు. సో లెట్ us not do it. లాక్ చేయకండి, మీరు ఆప్షన్స్ లాక్ చేయకండి. లాక్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఆన్ 18th June క్లోజింగ్ టైంకి ఏ ఆప్షన్ సిస్టంలో ఉన్నాయో దాంతో లాక్ అయిపోతుంది. వన్స్ యూ లాక్ యూ కెనాట్ చేంజ్ ఇట్. ప్లీజ్ రిమెంబర్ దట్, వన్స్ యూ లాక్ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో అర్లీగా లాక్ చేయకండి. ఆన్ 18th ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లాక్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లాక్ ద సిస్టమ్ విల్ లాక్. ఆ తర్వాత ఫర్దర్ రౌండ్స్కి మీరు ఏమి చాయిస్ ఫిల్లింగ్స్ దిర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్. మీరు ఏ చాయిస్ ఫిల్లింగ్ ఫస్ట్ ఫిల్ చేశారో అదే అన్ని రౌండ్స్కి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ 20th June 2024 10 AM మీకు ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ తెలుస్తుంది. అంటే మీరు ఇచ్చిన చాయిసెస్లో మీ బెస్ట్ ఆప్షను వచ్చింది అంటే మీరు పోర్టల్లో, జోసా పోర్టల్లో లాగిన్ అవుతే మీకు ఆ రోజు వస్తుంది, కంగ్రాచులేషన్స్ యూ గాట్ దిస్ బ్రాంచ్, దిస్ ఇన్స్టిట్యూట్ వస్తుంది. ఆల్రైట్, ఒకవేళ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. ఎంత ఫీజు కట్టాలి అంటే 35,000 ఇన్ ద కేస్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ ఓబీసీ అండ్ 17,500 ఇన్ ద కేస్ ఆఫ్ SC ST అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ PWD. 17,500 వీళ్ళు కట్టాలి, 35,000 వాళ్ళు కట్టాలి. కట్టేసిన తర్వాత సమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి అప్లోడ్ చేయాలి. వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్? ఆ సర్టిఫికేట్స్ లిస్ట్ ఉంది ఈ బిజినెస్ రూల్స్లో. కిందకి వెళ్ళిపోతే మీకు యూ విల్ గెట్ ద లాస్ట్ వన్ ఎనెక్షర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 10th class మెమో, 12th class ఇంటర్మీడియట్ మెమో, దెన్ యువర్ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ప్లీజ్ టేక్ దట్ మెడికల్ సర్టిఫికేట్, అది రెడీ చేసుకోండి. ఆ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ప్లీజ్ రిమెంబర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓబీసీ EWS మీరు April 1st తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ యూ షుడ్ హ్యావ్. SC ST ఇట్ ఈస్ ఓకే. సో ఇది ఉండాలి. తర్వాత దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్, మీ హాల్ టికెట్ వగేరా, యువర్ JEE అడ్వాన్స్డ్ అవి కొన్ని ఉంటాయి. సో అవన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వెరీస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ
and you will have to respond. So అది ఒక 2 days ఈ round 1 అయిన తర్వాత మీకు టైం దొరుకుతుంది. లాస్ట్ డే టు రెస్పాండ్ టు క్వెరీ ఈజ్ 26 June 2024 by 7 o'clock. 26 June 2024 by 7 o'clock you'll have to, whatever queries are there, you'll have to freeze and system is closed. అయితే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది. సపోజ్ మీకు లెట్ us say IIT Madras కెమికల్ ఇంజనీరింగ్ 4-year ప్రోగ్రామ్ వచ్చింది అనుకుందాం. యూ ఆప్టెడ్ ఫర్ ఇట్ అండ్ యూ గాట్ ఇట్ అనుకుందాం. అనుకున్న తర్వాత మీకు ఫస్ట్ ర్యాంక్, ప్లీజ్ కమ్. ఐ హోప్ ఎవ్రీబడి క్యాన్ అండర్స్టాండ్ తెలుగు, ఎందుకంటే నేను తెలుగులో చెప్పబోతు. ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు. ఎనీబడి హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ తెలుగు? యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ తెలుగు? వై డోంట్ యూ టెల్ మీ? ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Okay, sorry. I thought, all right, I will continue in English. All right. So now after you accept a seat, you are supposed to do 3 things. Either one of the 3 things. One is freeze. You are happy with IIT Madras Chemical Engineering, you are happy. Or you've got IIT Bombay Computer Science, let's say. You are happy with that. So what you will do? You will freeze it. That means you are out of the counseling and you have frozen that. So first option is freeze. Second option is float. Float means that, okay, I am accepting IIT Madras Chemical Engineering, but if I get a better option among my choices, I will take any one of them. Above IIT Madras Chemical, I have given IIT Madras Mechanical, I have given IIT Kharagpur Electrical, I have given IIT Delhi Electrical, I have given IIT Delhi Computer Science, etc., etc. So any of the options there, I can go. That is called float. The third option is called slide. Slide means Madras is close to me. I have my relatives in Madras. I want to be comfortable in Madras. I don't want any other institute. Within Madras, above chemical, I have given mechanical, I have given civil, I have given aero, I have given electrical, I have given computer science. Within Madras, any branches which are there, any options that I have given, among my options, I will take those things. Then I will have to go for slide. So the difference between float and slide is clear. Float means all the choices that I have given above, I will take. Slide means only within the institute that I have got. Is that clear? So 3 options you got to exercise. One of the 3 options you have to take. And then for subsequent rounds, what are you supposed to do? Just wait. Don't have to do anything. Every round on the date, you just have to log into the JOSA portal, see whether you got a better option. If you've got, you have to accept it. And again, freeze, float, slide. If you don't get, then wait for the 3rd round, wait for the 4th round, wait for the 5th round, etc., etc. After that is done, you have to go and physically report at the center. There will be a lot of procedures there. So this in brief is what the JOSA counseling procedure is. Okay? Now, any doubts, please ask me at this stage. Any doubts? Every time we don't have to pay the fees, right? No, you pay once, done. Done. So this is what is called seat acceptance fees. Okay? In that 35,000, 5,000 is taken as JOSA processing fees and 30,000 will be adjusted against your admission fees. Each institute admission fees will be separate. It may be separate, IIT Madras may be separate, IIT Delhi may be separate, NIT Warangal may be separate, etc., etc. So this 30,000 will be adjusted against the first installment, whatever you got to pay. Suppose it is a lakh. 30,000 is this and 70,000 you got to pay at the time of reporting. So is that fees non-refundable or refundable? Because, for example, Yes. if I go for bits, Yeah, now it's like this. Now there is, if you go through the business rules, sir, there is a withdrawal policy. You'll have to withdraw before the last round. Suppose IIT is there, IIT 5 rounds are there. So 4th round you got to withdraw, or before the 5th round you got to withdraw. Then you will get your 30,000. 5,000 will not be given. 30,000 you will get back. All right. In the NIT system, 5th round you'll have to give, because NIT system you can go up to 6 rounds. 5th round you can withdraw. All right. But anyway, just go through the business rules, and in the business rules it is given clearly as to when you have to withdraw and there is a withdrawal procedure, there is a withdrawal form, etc. You got to fill it up. All that. So you withdraw, there is no problem. Yeah. Sure. Any other questions? First round we will already accept it and then pay the fees. Whichever round. If you want to continue in counseling,
You better accept. You can't say at that point of time, oh, I got ocean engineering in Madras, I'm not interested. If you have given the choice, they have not asked you to give. You have given the choice, so whatever choice, you got to take it. You got to take it and be in the system. You can't say, no, I will, when I get my dream choice is IIT Kanpur computer science, I'll wait for that. You can't wait for that. So whatever you've got, you got to take it and live for another day. Okay, right. So if I choose like, let's say 200 choices. Yeah. For example. Yeah, you can give 200, So if absolutely. I get in my first college is first. Yeah, So if I am in flow, right. and then I can still choose any of these. Good point. Good point. Now, suppose you have given 200 choices. All right, 200 choices you have given. Now, 100th choice is IIT Madras Chemical Engineering. Let's say. And you got IIT Madras Chemical Engineering. Let's say, 100th choice you've got. Then what will happen? Whatever you have given below IIT Madras will vanish. 101 you have given, say, IIT Kharagpur Electrical. Let us say, by mistake you have given 101, you have given IIT Kharagpur Electrical. Now you've been allotted IIT Madras Chemical. Whatever you have given under 100 will vanish. Further rounds, they'll just forget about it. Now you can move from 100, you can go to 99, you can go to 98, you can go to 97. You can't go to 101. The system will eliminate anything below whatever you have given. Is that clear or is there a doubt? This is very, very important. A lot of people don't understand this. Don't understand this concept. నేను ఒక 100 చాయిస్లు ఇచ్చాను లెటర్సే ఆ 100 చాయిస్లో నా 50వ చాయిస్ ఐఐటి హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ 50వ చాయిస్ నాకు 50వ చాయిస్ ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నాకు అలాట్ అయిపోయింది నాకు అలాట్ అయిపోయింది 51వ చాయిస్ ఐఐటి తిరుపతి కంప్యూటర్ సైన్స్ కానీ నాకు ఇప్పుడు ఐఐటి తిరుపతి కంప్యూటర్ సైన్స్ రావాలంటే రాదు ఎందుకంటే మీరు ఏం చేశారు మీరు you have given a higher preference to IIT Madras, IIT Hyderabad civil engineering. You have given a higher priority than IIT Tirupati computer science. So IIT Madras, IIT Hyderabad civil engineering allot అయిపోయిన తర్వాత దాని కింద ఏం చాయిసెస్ ఇచ్చారో అవన్నీ ఎలిమినేట్ అయిపోతే సిస్టమ్ విల్ నాట్ కన్సిడర్ ఫర్దర్. మీరు మూవ్ అవుతాయి. ఇప్పుడు ఫ్లోట్ ఇస్తే మీరు ఫ్లోట్లో పైకే వెళ్తారు. 50 నుంచి 49కి వెళ్తారు, 49 నుంచి 48 వెళ్తారు, 47. Is that clear? Yeah, that's why Yeah. it's float, not It's float. Yeah, that's why it's float. Yeah, it's not sync. You can't sync. Right. This will happen in every round. Every round it will happen. Right? Yeah. As long as you keep float. As long as you keep float. If you keep freeze, that's it. You're out of the system. You accept, you're happy with what you got and you're getting out of the system. Right. So that's the reason first choice filling is very important. Very, very important. It's not like MSET. MSET, what happens is every round is a fresh round. But in the case of JOSA, fill once. Whatever you do up to 18 And is after- final. So these 18 is very crucial and it is That is why we have the meeting today. Because 5 o'clock portal is starting. Time is ticking. We don't have time. We could have had it tomorrow, day after. But today is the clock has started ticking today. and this Alright. is not a one-day job. Let me tell you, this will take at least 3 to 4 days. 2-3 validations. Take your time. Take your time. Absolutely. Take your time. So parents అందరు కూడా 3-4 days లీవ్ పెట్టుకోండి. ఇదేదో సాయంత్రం వచ్చేసి కూర్చొని చేస్తాం. ఆషామాషిగా చేయకూడదు ఇది. Don't do it. Yeah, because this is your 200-300 choices కూడా కాదు. కొంతమందికి ఎస్పెషల్లీ ద ర్యాంక్స్ విచ్ ఆర్ ఆన్ ద హైయర్ సైడ్ దే విల్ హ్యావ్ టు గో ఈవెన్ ఫర్ 400-500 choices. మీ ఓపికే 1000 అటు ఇటు క్వశ్చన్ పెట్టుకున్నా కూడా హైయర్ ర్యాంక్స్ సరిపోదు. లెట్స్ సే సమ్ ఇయర్స్ 12000 ర్యాంక్ హి హాస్ టు స్ట్రెచ్ అప్ టు 16000 ఫ్రమ్ 8000 or 9000. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ ఇట్స్ ఎ హెర్క్యులియన్ టాస్క్. అండ్ అదంతా ప్రింట్ తీసుకొని మళ్ళీ 1 by 1 చెక్ చేసుకోవాలి. ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 2-3 వ్యాలిడేషన్స్. ఒక్క మిస్టేక్ చేసినా కూడా పొరపాటున ఏదో బ్రాంచ్ చెత్త బ్రాంచ్ పైకి వచ్చింది అంటే డన్. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్, ఎస్పెషల్లీ విత్ ద don't leave it to kids. Parents have to get involved in this. దే నో దాట్, బట్ మనం సూపర్వైజ్ చేయాలి. లెట్ దెమ్ డూ, బట్ లెట్స్ సూపర్వైజ్. Preferences can be changed only by the time we get it locked in round 1 itself. You can do any changes before June 8th, 18th. June. After that, you can't do anything. Even after round 1, nothing can be changed. After round 1, you can't. After June 18th, you can't do anything. So, for example, you said 20th June is the first round, and 26th is when we have to finalize Right. our choice. No choice. There's nothing to finalize. Okay, You got to accept whatever they give. I would suggest don't wait till 26th. Please. Okay. Now let me tell you one more thing. Let me tell you. These servers are notorious for not functioning.
It is all online. All right. So please do not wait for the 11th hour. The moment you get it, immediately you pay up. Don't waste even a single minute. All right. The sooner the better. Don't postpone it. Don't wait till the 26th. Don't even wait. Okay. The moment you fill in, the query will come faster. If there are any queries, the query will come faster. You will be able to respond faster. So don't wait till the 11th hour. Please don't do it. Okay. Right. So let's say on 20th June, Yeah, whatever. we have 1 hour to whatever it and what are the so is there any possibility that now that seat will be gone if I don't? No. Before, till 26. You got time till 26. After 26, it will be gone. You don't accept it. There is a time, but Yeah. Right. ఏమండి అవును అవునండి సేమ్ That will be a simple concept because there are limited number of options. కానీ అక్కడ సింపుల్ అండి బిట్స్ ఇస్ సింపుల్ మూడే ఇంత కాంప్లెక్స్ లేదు ఏం లేదు సింపుల్ అది స్ట్రైట్ ఫార్వర్డ్ అది Three branches, మీ క్లారిటీ seven, ఉంటుంది eight branches. మీ క్లారిటీ ఉంటుంది ఏం పెద్ద సార్ ఒక్కసారి నెక్స్ట్ మళ్ళా ఇయర్ రాయాలంటే ఈసారి తక్కువ ఎక్కువ మళ్ళీ లాస్ట్ వరకు తీసుకొని రెండే ఐఐటీస్లో రెండే చాయిసెస్ అండి రెండే సార్లు తర్వాత ఇంకోటి కూడా చెప్తా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఈసారి సీట్ వచ్చింది బై ఛాన్స్ మీరు విత్డ్రా కాలేదు యాజ్ పర్ నార్మల్ విత్డ్రా మీరు నెక్స్ట్ ఇయర్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ Allocation లో ఈసారి మీరు అలొకేషన్ ఆ 5th రౌండ్ లోపల మీరు విత్డ్రా చేసుకోవాలి లేదంటే నెక్స్ట్ ఇయర్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ మాకు ఒకసారి ఒక కేసు అయింది మాకు ఒక లాంగ్ టర్మ్ స్టూడెంట్ మాకు చెప్పలేదు లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోయింది ఏడాదంతా అయిపోయింది ఆమె ఐఐటీ సీట్ వచ్చింది చూస్తేనేమో కౌన్సిలింగ్లో యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆమె లాస్ట్ ఇయర్ ఆమెకు వచ్చింది ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఆమె సో మీరు ఒకవేళ మీకు బ్రాంచ్ వచ్చింది మీరు 5th రౌండ్ లోపల మీరు 5th రౌండ్ కాదు 4th రౌండ్ లోపల మీరు ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అవ్వకుండా మీకు ఇచ్చారు యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ఇయర్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ తర్వాత మీరు ఒకవేళ ఆ సిస్టంలోనే కాలేదు మీకు ఓన్లీ టూ అటెంప్ట్స్ ఉంటాయి మీకు ఐఐటీలో దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ దట్స్ ఎల్ మళ్ళీ 3rd ఇయర్ మీరు వెళ్ళలేరు accept or exit. You have to choose one. వెన్ సార్ Another question. అవును Accept or exit. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి Accept ఓకే చేయకపోతే యాక్సెప్ట్ accept ఏం లేదు. Already you have paid the fees. యూ paid the fees ఇంకేం యాక్సెప్టింగ్ It is accepted. Is accepted. Exit, it's accepted. if you don't exit in time see his question is different Yeah. if you don't exit in time and if you want to repeat then you are not eligible for IIT next year right AST institute is not part of Sir? sir AST కదా ఉంది కదండి IIST అది కాదండి జోసా లేదు ఇట్స్ నాట్ జోసా దట్ సెపరేట్ ISC is not part of JOSA separate counseling right is there no further questions JOSA counseling is only for IITs, right? no it's for IITs IIITs NITs and GFTIs totally 120 institutes All options you have to fill in. all options you can mix and match you can say IIT Bombay computer science IIT Delhi computer science etc up to IIT Jammu computer science after that you can say NIT Trichy computer science then you can go back to IIT Bombay electrical you can mix and match absolutely no problem you can do whatever you want to okay So for NITs, the score or mains will be considered. obviously mains will be considered not at all That system will take. system will take you don't have to bother You submit all different numbers for names and అదైనా పర్లేదు మీరే They are మీరు linked already. అవన్నీ లింక్ అయిపోతాయి అవన్నీ లింక్ అయిపోతాయి సో నో ప్రాబ్లం So advanced rank will be considered for IITs. IITs. Advanced rank will be considered for ఫర్ NIT ప్లస్ NITs IIITs GFTIs అవన్నీ JEE mains Filling we have to see accordingly and then like the you decide as per what you want system will take care okay any questions on branch choices institute choices ఏదండి ఏదండి అదే ఒకటి చెప్తాను నేను అంటే కొన్ని ఐఐటీస్లో ఉంది కొన్ని ఐఐటీస్లో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అయితే అది నమ్ముకొని మీరు వెళ్ళకూడదు ఆల్ రైట్ బ్రాంచ్ అప్గ్రేడ్ ఇస్ పాసిబుల్ ఇన్ సడన్ ఐఐటీస్ కానీ నాకు వస్తుంది ఛాన్స్ ఉంది అని వెళ్ళకూడదు అది వస్తే బోనస్ అనుకోవాలి ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాడో ఎలా చేస్తాడో మాకు తెలియదు సో యూ షుడ్ నాట్
అది వస్తుంది అని మాత్రం వెళ్ళద్దు. ఏమని అందరూ దానికోసమే ట్రై చేద్దామని అంటారు, 2 months తర్వాత మర్చిపోతారు అది. సో నోబడి. సో అదే ఫైనల్. ఒకవేళ వస్తే అది బోనస్. ICGPA is needed 9.5, 9.6 ప్లస్ ఉంటేనే అవుతుంది. సో దాన్ని నమ్ముకొని డోంట్ టేక్ ఇట్. applicable to all entities or Warangal IGPA ఉంటే next year IIT కి అవకాశం. Most of the entities have that option, but limited options. 1 or 2. కానీ అది నమ్ముకొని మాత్రం వెళ్ళకండి. డోంట్ టేక్ ఇట్. వస్తే బోనస్ అనుకోండి. ఓకే, దీనికి ఇప్పుడు చూసేవాడిని అని వచ్చేసా అంటే బిట్స్ హైదరాబాద్ వచ్చేటప్పుడు బిట్స్ హైదరాబాద్ గోవా వస్తుంది ఎలక్ట్రానిక్ ఈసీ ఆ కంప్యూటర్ అటెంప్ట్ ఉంది నెక్స్ట్ వన్. ఎన్ఐటి ట్రిచి కానీ వరంగల్ వస్తే పంపించమంటారు. బిట్స్ హైదరాబాద్లో ఎన్ఐటి ట్రిచి వరంగల్లో ఏమొస్తుంది? ఈసీని వస్తాయి. ఎన్ఐటి ట్రిచి ఈసీ వస్తే మీరు బిట్స్ హైదరాబాద్ ఈసీ తీసుకోవడం బెటర్. ఇఫ్ ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఫీజ్ ఎక్కువ, ఎందుకంటే ఇది 30 lakhs, అది 8 lakhs. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇఫ్ ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, ఐ వుడ్ ప్రిఫర్ బిట్స్ హైదరాబాద్. బిట్స్ ఆల్వేస్ బెటర్ ఫర్ ఆల్ బ్రాంచెస్. ఓకే, రైట్. Sir, what is the platform for this IIST? What is the platform? How do we get admission in IIST? This is separate. You have to apply straightly. There's a separate procedure. There's a website you got to apply. Straight you apply to. There's no complication there. Only one institute. IIST రెండింటికి separate website లో అప్లై చేస్తాం. You have to apply separately. They have their own procedure. They have to apply. Okay. Right. Okay. Okay. It depends. Again, this is a personal question అండి. అండ్ నేను చెప్పాను కదా, ఐఐటీస్లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు ఎన్ఐటీస్లో ఈ ఆపర్చునిటీస్ ఉండవు. ఐఐటీ ఈజ్ అ బెటర్ ట్యాగ్. ఆల్ రైట్. సో మీకు లేదా నాకు ఏదైనా నాకు ఐటీలో వెళ్ళిపోవాలి, స్మూత్గా వెళ్ళిపోవాలి, నాకు ఈ కాంప్లికేషన్స్ వద్దు అంటే మీరు సిఎస్సి నమ్ముకోవాలి. కానీ ఐ వాంట్ టు గెట్ ద ఇన్స్టిట్యూట్ ట్యాగ్, ఐ వాంట్ టు యూజ్ ద ఎక్స్పీరియన్స్, ఇన్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. సో ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఇఫ్ దర్ నో ఫర్దర్ క్వశ్చన్స్, వాట్ వీ విల్ డూ ఇస్, టైం లిమిటెడ్ అండి. సో యా చెప్పండి. ఏరోస్పేస్ అండి. ఇప్పుడు ఐఐఎస్టీ, ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ దిస్ క్వశ్చన్. ఏరోస్పేస్ ఐఐఎస్టీలో ఒక అడ్వాంటేజ్ అంటే మీకు 8+ CGPA వస్తే మీకు ఇస్రో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇస్రోలో రాయల్గా మీరు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వన్. తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ఇస్రో ఏరోస్పేస్కి అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. అండ్ నార్మలీ ఐఐటీస్లో ఇప్పుడు అట్లీస్ట్ ఐఐఎస్టీ వాళ్ళకి ఇస్రో ఉంది, ఐఐటీస్కి అది కూడా లేదు. సో ఏవో ఎయిర్ బస్ అనో ఒకటి దాన్ని తీసుకుంటారు. వేరే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు నౌ ఈజ్ బికమింగ్ అ హబ్, 2 వేరే కంపెనీలు ఉన్నాయి. అవి మొత్తం అన్ని ఆఫర్లు చూసుకుంటే 10 ఆఫర్లు ఉంటాయి అంతే. సో చాలామంది ఏరోస్పేస్ ఐఐటీస్ అంటే ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ని ఏరోస్పేస్ దే గెట్ ఇన్ టు ఆల్ దోస్ కంపెనీస్ దట్ ఐ టోల్డ్ యూ. దే గెట్ ఇన్ టు ఫైనాన్స్, దే గెట్ ఇన్ టు కన్సల్టెన్సీ, దే గెట్ ఇన్ టు ఐటీ, దే గెట్ ఇన్ టు ఆల్ దోస్ ఏరియాస్. లేదా దే గో అబ్రాడ్ ఫర్ ఎంఎస్. అది ఓకే. యా బిట్స్ పిలాని ఆఫ్ క్యాంపసా చెప్పండి, ఏంటి ఆఫ్ క్యాంపస్? ఎక్కడండి బిట్స్? దియోగఢ్ ఇన్ జోసావా? ఓకే, that's a GFTI. That is not this BITS group. That BITS, there are a lot of Birla families. This is another Birla family. So it's a GFTI. Maybe I have no idea, and I'll study that and I'll come back. No idea, but that BITS is not this BITS. These are different BITS. All right, okay. Aerospace in which? Where? Which institute are we talking about? NITs లో ఏరోస్పేస్ ఎక్కడ లేదు. IITs లో ఉంది. ఏదండి? లేదండి. IITs లోనే ఉంది. And it's like any other non-core branch. You can take a IT job anywhere. Normal IT jobs వస్తాయి. Aerospace లో limited opportunities ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. If you get placed in Airbus,
యూ కెన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ ఫ్రీ. సో ఉన్న ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ మై బ్యాచ్మెంట్స్ ఆల్సో అండ్ అదర్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ ఆల్సో దే స్విచ్ టు ఐటీ రోల్స్, ఐటీ కన్సల్టింగ్ రోల్స్కి స్విచ్ అయిపోతారు. అండ్ లైక్ ఎనీ అదర్ మెకానికల్ సివిల్ వాళ్ళు ఐటీలో ఉన్నట్టు. So does aerospace include aeronautical or is it? Aeronautical, new name is aerospace. ఓవర్ ఏరోస్పేస్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎంఎస్ ప్లాన్ చేసుకొని. There is no difference. ఇప్పుడు ఏరోనాటికల్ అని లేదండి, ఏరోస్పేసే అంటారు. IIST is to JEE Advanced అండి, అది సెపరేట్ అది. No. The first round, if we choose our choice, say 100 number, and second round we get the 50th number. So the remaining below 50, all will vanish. 100 will also vanish. Everything will vanish. And we have to freeze it. And let me tell you in this connection, after every round you will get only one option. Only one option. Some parents think that I'll get 3-4 options, I can choose one. No 3-4 options. You will get only one option. There is no band. The best of There is no band. best of them. You will get only one option. What is the best among the options, among the choices that you have given, and based on your rank and category, what is the best that you can get? Only one. Only one. That's it. And that has to be accepted every. That has to be accepted. Not accepted. You are not accepted, you are out of the JOSA system. Simple. Sir, IIES Shibpur It's like a NIT. It's treated like a NIT. It's a JEE very Mains. good match. It's like a NIT. Okay. You can rank it as 12th among NITs or something like that. All right.